కార్ కొనాలి అనుకునే వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ నవరాత్రి నుండి ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ మీద ఆల్మోస్ట్ 1,00,000 రూపీస్ మిగిలే విధంగా ప్రైసెస్ అనేవి తగ్గించబడ్డాయి. ఈ నవరాత్రి కార్ సేల్స్ ఆల్రెడీ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి అండ్ మారుతి సుజుకి అయితే ఏకంగా దీన్ని పాజిటివ్ సునామీ అని పిలిచింది. వాట్ ఈస్ ద రీజన్? GST 2.0. బట్ వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ GST 2.0? ట్యాక్స్ స్ట్రక్చర్ని మరింత సింప్లిఫై చేస్తూ జస్ట్ 5% అండ్ 18% స్లాబ్లో మోస్ట్ ఆఫ్ ది కామన్లీ యూజ్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఐటమ్స్ని ఉంచారు. అలాగే థర్డ్ కేటగిరీ అనే లగ్జరీ అండ్ సిన్ ప్రొడక్ట్స్ కేటగిరీ, అంటే దీంట్లో లగ్జరీ కార్స్, సిగరెట్స్ అండ్ ఆల్కహాల్ లాంటి ఐటమ్స్ని పెట్టారు. మరి దీని ఇంపాక్ట్ ఏంటి? డైలీ యూసేజ్ ఐటమ్స్, ఫుడ్ అండ్ గ్రోసరీస్, ఫ్యాషన్, ఫుట్వేర్ని 5% GST స్లాబ్లో పెట్టారు. అలాగే హోమ్ అప్లయన్సెస్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఒకప్పుడు 28% GST స్లాబ్లో ఉండేవి, ఇప్పుడు వాటిని జస్ట్ 18% GST స్లాబ్లో పెట్టారు. అండ్ నాట్ జస్ట్ దిస్, ఈవెన్ మెడిసిన్స్ ఇప్పుడు ఓన్లీ 5% GST స్లాబ్లోకి వస్తాయి. అలాగే లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఏదైతే ఉంటుందో దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ GST. కాబట్టి GST 2.0 వల్ల మన స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అలానే మన డొమెస్టిక్ డిమాండ్ కూడా పెరుగుతుంది. సో అందుకనే ఎర్న్స్ట్ అండ్ యంగ్ కూడా మన GDP గ్రోత్ ఫోర్కాస్ట్ని 6.5% నుంచి 6.7%కి పెంచింది. అలాగే దీనివల్ల ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా పెరుగుతుంది. అండ్ ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ట్రేడ్ సినారియోలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచడం, డిమాండ్ని స్టెబిలైజ్ చేయడంలో ఈ GST 2.0 రోల్ చాలా కీలకం.